గతంలో మీరు విషాదరన్ మహారాజ్ గురించి కలిసి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. అంటే ఆయనకు మీకున్నటువంటి సంబంధం ఏంది? ఆయన ఒక ప్రశ్న అడిగారు మీరు. అంటే ఒక పార్టీ పెట్టాలన్నా, లేకపోతే మొన్న ఒక మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే మీరు హెలికాప్టర్ గురించి నేను ఏం మాట్లాడలేదు. ఎవరైనా కూర్చో, ఎవరైనా స్పాన్సర్స్, ఎవరైనా దాని గురించి నేను పట్టించుకోవట్లా. సో ఇప్పుడు ఏంటంటే ఆ సభ కానీ పెట్టాలంటే ఇక్కడ 100 కోట్లు కావాలి. ఒక పార్టీ నడపాలన్నా 100 కోట్లు కావాలి. సేమ్ క్వశ్చన్ మీరు ఆయన ఏదైతే అడిగారో, మరి ఆ రకంగా ఇట్లా ముందుకు పోవాలంటే మీరు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు తెలిసి మీ దగ్గర అన్ని డబ్బులు లేవని నేను అనుకుంటున్నాను. అందరు డబ్బులు నేను అనుకుంటున్నా, నేను లేవనుకుంటున్నాను. బీసీ ఉద్యమానికి సంబంధించి మేము ప్రజాక్షేత్రంలో పోతున్నటువంటి సందర్భంలో అనేక సభలు, సమావేశాలు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. సో ఇందులో భాగంగా మా నాయకులు కానీ అంటే బీసీ వాదంతో ఏకీభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఈ కార్యక్రమాలందరినీ ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. రైట్, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, బీసీ సంఘాలు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ఇందులో అంటే ఈ వాదం ద్వారా, ఈ బీసీ నినాదం ద్వారా, బీసీ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా అంతో కొంత సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా సహకరిస్తారు. సో ఈ విధంగా పోతున్నటువంటి క్రమంలో మేము ఈ గత కొన్ని రోజుల నుంచి బీసీ నినాదం, సో గతంలో మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య గారు చేసిరు, అందరు చేసుకుంటూ వచ్చారు ఉద్యమాలు. ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పనే. అప్పుడు చేసినప్పుడు ఆ ఇందిరా పార్క్ కాడ ధర్నాలు, అది ఎక్కడో చోట తమ నిరసనను గలం రూపంలో బయటికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మూమెంటు దానికి భిన్నమైంది. మేము ఇక్కడ రాజకీయ వాటా ప్రధానంగా ముందుకు పోతా ఉన్నాం. అప్పుడేమో ఉద్యోగాల వాటా అది పోతా ఉన్నాం. ఇక్కడ రాజకీయ వాటా అనేది చాలా బలంగా బీసీలోకి ఆకాంక్షగా పోయినప్పుడు అది ఉద్యమంగా మారుతుంది. నేను అందుకనే ఈ ఉద్యమానికి ఒక నిర్వచనం చెప్తాను. ఒకే అంశాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం ఉద్యమం. సో ఇవాళ బీసీది కూడా అదే జరుగుతుంది. మీరు గత 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనే అంశం చుట్టూ తిరగలేదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని బీసీ అంశం చుట్టూ తిప్పగలిగినాం. ఒక 2 నెలల పాటు తిప్పగలిగినాం. ఇక్కడ బీసీల వాదం బలపడ్డది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆఖరికి లెఫ్ట్ పార్టీని కూడా బీసీ వాదంలోకి తీసుకురాగలిగినాము. సిపిఐని కూడా మనం లెఫ్ట్ ఈ విధానంలోకి తీసుకురాగలిగినాం. రైట్, ఇక్కడ పార్టీలకు ఒక అనివార్యత క్రియేట్ చేసినాం. బీసీలకు ఇవ్వకపోతే ఇంకా బతుకు తెరువు లేదు అనేటువంటి విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి బీసీ మల్కా కుమ్రేని చూపెట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోగలిగింది. అంటే ఇక్కడ మల్కా కుమ్రయ్య కానీ, ఇటు దాసో శ్రవణ్ కానీ, ఇటు విజయశాంతి గారు కానీ, అటు సత్యం గారు కానీ, ఇట్లా అంటే మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు తీసుకురాగలిగినాం ఈ వాదం ద్వారా. అంటే 50% వాటాను తీసుకోగలిగినాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది కాదా బీసీ నినాదం విజయం? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ, మలిదశ ఉద్యమంగా మారినటువంటి బీసీ ఉద్యమం 2 నెలల ఉద్యమం. ఇంత ఎఫెక్టివ్గా 50% వాటాను తీసుకోగలిగినామంటే ఖచ్చితంగా ఈ ఉద్యమ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అంటే ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ బీసీల నినాదం ఎత్తుకుంది. సో ఇట్లా అన్ని పార్టీలు కూడా బీసీల చుట్టూ తిరగగలుగుతున్నాయి. అంటే మేము చేస్తున్న ప్రయత్నాలకి ఫలితాలుగా మీరు భావించండి. అంటే నేనేమంటున్నా, వేక్ క్వశ్చన్ అనుకోండి, అంటే మీ ఉద్యమాన్ని సరే ఉద్యమం అనుకోండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, పార్టీ పెట్టారో కూడా నాకు తెలియదు, మీరే సమాధానం చెప్పాలి, అంశం తర్వాత మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే మీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి 8 సీట్లు ఇచ్చారా? ఇది వేక్ క్వశ్చన్ అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు? అది మీరు సాధించారని మీరు అనుకుంటున్నారు. విషయం ఏంటంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇవ్వడం ఏంది? సీట్లు ఇచ్చారుగా, అంత బాగానే ఉంది, ఇంకా డివైడ్ చేసి సంఘాలన్నీ కూడా నో వే, అట్లా అననీకి కూడా లేదు. వీళ్ళని కాదని ఇంకెవరైనా తీసుకోమనండి చూద్దాం. న్యాయబద్ధంగా ఈ వర్గాలకు రావాల్సిన సీట్లే అవి, ఎవరో పెట్టే భిక్షం కాదు ఇది. న్యాయబద్ధంగా ఇప్పుడు మండలిలో 40 స్థానాలు, 40 స్థానాల్లో 29 మంది అప్పర్ క్యాస్ట్, 9 మంది బీసీలు ఉండే, ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఉండే. ఇవాళ అదనంగా ఇంకొక ఎస్సీ, అదనంగా అంటే ఒక ఎస్టీ పోగలుగుతా ఉన్నాడు. బీసీలలో
ఇప్పుడు ఒక నలుగురు అయితే మళ్ళీ ఎంట్రీ అవుతా ఉన్నారు కదా. ఎస్ ఎస్ సో ఇట్లా మా వాటాను పెంచుకుంటా ఉన్నాము. బీసీ బిడ్డలకు సీట్లు దక్కడం అంటే బీసీల విజయమే, అది పార్టీల విజయం కాదు. పార్టీలు భయపడి ఇచ్చినాయి వీళ్ళకు, భయపడి వాటా ఇవ్వాల్సిందే అనేటువంటి అనివార్యత క్రియేట్ చేసినాం, వాక్యూమ్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇస్తా ఉన్నాయి. అంటే అంటే నేను అనేది ఏమంటే మల్లన్న గారికి ఇప్పుడు నవీన్ గారికి కావచ్చు, విషయం ఏంటంటే అది ఏ పార్టీ, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరన్నా కానీ బీసీలకు గనక ప్రాతినిధ్యం వహించేటువంటి హక్కు కల్పించి వాళ్ళకు సీట్ ఇస్తే సరిపోతుంది, అసలు ఈ ఉద్యమమే లేదంటారా? ఏం చెప్తారు? ఉద్యమానికి దానికి సంబంధమే లేదు. ఈ ఉద్యమం ఏం కావాలి? మీరు ఉద్యమం క్లారిటీ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో అధికారం బీసీలకు కావాలి, మెజారిటీ ప్రజలైన బీసీలకు ఈ రాష్ట్రంలో అధికారం కావాలి, మల్లన్నే ముఖ్యమంత్రి కావాలి అంటే అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎగ్జాంపుల్ చెప్పినా ఏం చెప్పినా తీన్మార్ మల్లన్న ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దన్నల్లాగా ముదిరాజు బిడ్డలు ఉన్నారు, బీసీలకు పెద్దన్నల్లాగా మా గౌడ సోదరులు ఉన్నారు, బీసీలకు పెద్దన్నల్లాగా మా పద్మశాలి బిడ్డలు ఉన్నారు. అర్థమైందా? తీన్మార్ మల్లన్న ఒక్కడి వ్యవహారం కాదు ఇది. ఇది సబ్బండ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ అస్తిత్వం. హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్, ఇవి మా నినాదాలు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావడానికో, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవులు కావడానికో కాదు చేసే ఉద్యమం. ఇది కొంతమంది కావాలని దీన్ని ఇలాంటి పుట్టించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి రాజకీయ ఉద్యమం అని చెప్తున్నారు కదా, బరాబర్ రాజకీయమే కదా, బరాబర్ రాజకీయపరమైనటువంటి వాటాలు కోరుతా ఉన్నాం కదా మేము. అందుకోసమే కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టినాం. అంటే కోరి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఉద్యోగాల కోసం అదే కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉండి మీరేం సాధించారు? ఏం సాధించలేదు. ఇప్పుడు మీరేం సాధిస్తారు? పోనీ సాధించలేదు అనుకుందాం, మీరేం సాధించారు? వాళ్ళేం సాధించలేదండి. ఇవాళ ఇండస్ట్రీలు వాళ్ళే, జుడిషియరీ వాళ్ళదే, పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. వాళ్ళు లేని జాగ ఎక్కడ ఉంది? రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. అధికారం బీసీల చేతిలో ఉంటే బీసీలకు కూడా ఇవన్నీ వస్తాయి. అంటే మీరు చెప్పేది ఏంటంటే జుడిషియరీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ చేతిలో ఉంది అంటే అవి ఉంటేనే ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు, అధికారం లేకపోతే ఇవన్నీ మేనేజ్ చేయలేదు. జుడిషియరీ అనే దాన్ని కూడా మేనేజ్ చేస్తారా? 100% అట్లా చేస్తురు కదా. ఏ సందర్భంలో అయినా ఒక జడ్జి నియామకం జరగాలంటే కొలీజియం సెలెక్ట్ చేస్తుంది. ఆ కొలీజియం సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థి గుణగణాలను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక బీసీలు కనుక ఉంటే ఆ జడ్జిని మేము డిసైడ్ చేస్తామంటారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? ఏజీపీలను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా, వీళ్ళే కదా జడ్జిలుగా ఎలివేట్ అయ్యేది. సార్ ప్రభుత్వం పాత్ర లేదండి, ప్రభుత్వం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ జడ్జీలు కూడా బీసీలని అన్యాయం చేస్తున్నారని చెప్తారా? మీరు ఏం చెప్తున్నారు? అంటే ఆ జడ్జీలు కూడా అన్యాయంగా తీర్పులు ఇస్తున్నారు. ఈ చిన్న క్లారిటీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మీకు. ఇగో నేను చెప్పేది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని 1992లో మండల్ కమిషన్ సిఫార్సు మేరకు 27% ఇవ్వాలని సిఫార్సు చేసిన. రైట్. ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసినాం. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము చెప్పే వరకు ఈ రిజర్వేషన్ అమలు చేయొద్దని పక్కన పెట్టేసింది. రైట్. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ రాకుండా సుప్రీంకోర్టు ఈ కేసును పక్కన పెట్టి పారేసింది. బీసీల విషయంలో అట్లా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అక్రమంగా అమలు చేస్తుర్రని చెప్పి ఇదే జడ్జిల గారి దగ్గరికి పోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోరని చెప్పేసి. అంటే ఏం జరుగుతుంది బీసీలకు? అదే మీరు అర్థమవుతుందా? మరి ఈ రకంగా జుడిషియరీలో కూడా మాకు ఇప్పుడు బీసీలకు జుడిషియరీలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పినట్టు మీరు అదే జడ్జి అంటే ఆ జడ్జి కావచ్చు, ఏ జడ్జి అయినా అప్పుడేమో నేనేం చెప్తా ఉన్నా, ఇవాళ చాలా మంది న్యాయ కోవిధులు చెప్తున్నటువంటి మాట, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు ఇవాళ ఇక్కడ ఈ జుడిషియరీ సిస్టంలో బీసీల వాటా ఎంతుందో తెలాలా వద్దా? ఎన్నోసార్లు కొలీజియం ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. కొలీజియం వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ అప్పర్ కాస్ట్ వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఇదే చెప్తా ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వరంగల్ జిల్లా జడ్జు చంద్రశేఖర్ ఆయన పేరు, సీనియర్ జడ్జి. ఆయన హైకోర్టు జడ్జిగా ఎలివేట్ కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక బీసీ వాడు హైకోర్టుకు పోకుండా ఎంత పెద్ద కుట్ర జరిగిందంటే, తీరా ఆయన ఎలివేట్ అయ్యేటువంటి టైంకు ఏసీబీ ట్రాప్ చేయించి ఆయనను పట్టించి ఆయన వెనక సీనియర్లో ఉన్నటువంటి ఒక రెడ్డి మహిళను హైకోర్టు జడ్జికి ఎలివేట్ చేసినారు.
అంటే ఈ ఒక్క జ్యుడిషియరీ అని చెప్తలేను, అన్ని రంగాల్లో ఇదే. అన్ని రంగాల్లో బీసీలకు దక్కుతున్నటువంటి ఏదైతే చేదు అనుభవం ఉందో అదే దక్కుతా ఉంది. దాంట్లో ఒక జ్యుడిషియరీ అని చెప్తలేను. సర్వరోగ నివారణి అధికారమే. ఈ సర్వ సమస్యలకు పరిష్కారము బీసీల చేతికి అధికారం రావడమే, ఇంకొక ఆప్షనే లేదు. అంటే మల్లన్న గారు బాగానే చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. నేనేమంటే ఒక సామాజిక కోణమే కాకుండా ఆర్థిక కోణంలో కూడా ఆలోచించగలుగుతారా? ఏం చెప్తారు మల్లన్న గారు? అంటే మాలంటల్లో కూడా సమాధానం చెప్పాలి. అన్ని డబ్బులు నా దగ్గర కూడా లేవు, అంటే నేను కూడా ఆర్థికంగా వెనకబడ్డా, నాకు సహాయం చేయండి అని చెప్పి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం నేను కూడా ప్రభుత్వాన్ని అడగొచ్చు. 100%. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీసీల ఆర్థిక పరమైనటువంటి కోణాలు అంచనా వేస్తే 2,91,00,000 రూపాయలు మనం రాష్ట్ర బడ్జెట్ పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ 2,91,00,000లో బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు ఎన్ని? కేవలం 9,000 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60%, మీరు చెప్పిన లెక్క 56% అనుకుందాం. ఆ 56% ప్రజల సంక్షేమం కోసం 9,000 కోట్లలో మీరు ఖర్చు చేసింది చాలా తక్కువ. 2014 నుంచి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి బీసీల మీద ఆ ప్రభుత్వాలు చేసిన ఖర్చు 0.00000023%. అంటే వివక్షతో చేయలేదని అంటారా? 100% అదే కదా, 100% అదే. ఇక్కడ బీసీల విషయానికి వచ్చినప్పుడు మరి బీసీలు బీసీ ఎకానమీ ఎట్లా 2,90,00,000 ఎట్లా జమ అవుతుంది? ఒక సగటు బీసీ వాడు తెలంగాణ రాష్ట్రంలో 5,000 రూపాయలు ఖర్చు పెట్టగల శక్తి ఉంది నెలకి. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలకి 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేయగలిగిన శక్తి ఉంది. ఒక ఏడాదికి 1,20,00,000 కోట్లు, 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. బీసీల దగ్గర నుంచి ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు బిచ్చం పడేస్తామంటే ఇది 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 దీన్ని ఏమంటారు? అంటే ఇంకో ప్రశ్న సార్, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రభుత్వం ఉంది మనకి, ఒక రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంచెం పక్కన పెట్టండి. నేనేమంటే మళ్ళీ అది పెట్టినాక కూడా కొన్నిసార్లు అంటే చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటి వస్తున్నాయా లేకపోతే చదువు సరిగా రాకొస్తున్నాయో తెలియదు. ఈ ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? అన్నీ కూడా అందులోనే విద్యకి ఎంత కావాలి, హెల్త్కి ఎంత కావాలి, దానికి ఎంత కావాలి, వ్యవసాయానికి ఎంత కావాలి, ఇవన్నీ కూడా పద్ధతులు పెట్టుకుంటున్నాం మనం. అంటే మీరు అన్నట్టు 3,00,000 కోట్లు వసూలు అవుతాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఇచ్చిన పనుల నుంచి కొంత రిటర్న్ వస్తుంది. దీన్ని అంతా కలిపి మనం ఈ రకంగా బడ్జెట్ పెట్టుకుందాం. ఒక అంచనా 3,00,000 కోట్లు ఖర్చు పెడతారని గ్యారంటీ లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఏదో లెక్కలు చూపిస్తుంది, చర్చ కూడా జరగదు దానిపైన. ఏం చెప్తారు మీరు? ఒకటేంటంటే పెడుతున్నటువంటి ఖర్చు దేని మీద పెడుతున్నావు? ఓటు బ్యాంకు మీద కాదు పెట్టాల్సింది. నువ్వు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఖర్చులు పెడితే లాభం లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టాలి. ఆ 2 సెక్టార్లు పటిష్టంగా ఉంటే ఆ దేశం అత్యంత వేగంగా ముందుకు పోతుంది. ఆ రెండింటిని నాశనం చేసి మీరు కూర్చోర్రి, మేము పెన్షన్ పంపిస్తాం, మీరు కూర్చొని తినండి, మీరు కూర్చొని ఉండండి, మీరు ఏం మాట్లాడొద్దు, మీ పిల్లలకు చదువు సకాలేకపోయినా మీ బడి గురించి అడగొద్దు, మీ హాస్పిటల్ గురించి అడగొద్దు అనేటువంటి విధానంలో ఎంత ఖర్చు పెట్టినా అది వృధానే. నీవు నిజంగా ఈ ప్రజలు నైతికంగా, శారీరకంగా, మేధోపరంగా, ఆర్థికంగా ఎదగాలంటే ఈ 2 వ్యవస్థలే పనిచేయాలి. సపోజ్ ఒక మిడిల్ ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, భార్యాభర్త ఉన్నారు. ఆ 2 పిల్లల కోసం ఆయన ఒక కాన్వెంట్ స్కూల్లో చదివిపిస్తాడు. ఆ పిల్లల చదువు కోసం ఏడాదికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు ఆయన. పిల్లలకు ఇంటికో ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం 50,000 ఖర్చు పెడతాడు. అంటే ఏడాదికి 1,50,000 రూపాయలు ఈ 2 రంగాలపై ఈయన ఖర్చు పెడతా ఉంటాడు. ఈ 2 రంగాలను కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా ఇస్తే ఆయనకు 1,50,000 మిగిలితే కదా, అప్పుడు నీ పింఛన్ చేయి దాపడు కదా. అంటే ఎందుకని చేయలేదు అంటారు? అంటే వాళ్ళకి తెలియదా, తెలివి లేదా ఉన్న ముఖ్యమంత్రికి? లేదు, లేక కాదు. ఒకవేళ వాళ్ళు తెలివి కల్లోలు అయితే వీళ్ళకి ఎందుకు అధికారం ఇస్తారు? కాబట్టి వాళ్ళని ఎంతసేపు ఈ భ్రమలలోనే ఉంచాలి అనేటువంటిది ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఒక కుట్ర. వాస్తవం ఏంటంటే ఈ కార్పొరేషన్లు పెట్టి ఈ ప్రత్యేక పద్ధతులు పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎందుకండి నాకు అర్థం కాదు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈ రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడం కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఈ కార్పొరేషన్ పెట్టి ఏ కార్పొరేషన్ కన్నా ఒక ఏకాన పైసా నిధులు ఉందా?
ఖాళీ కార్పొరేషన్ చైర్మన్, ఆయనకి 2 గన్మెన్లు, ఒక టేబుల్, కుర్చీ, కారు. మీ పక్కన ఒకలాభరణం గారు మంచిగా ఆన్సర్ చెప్తారేమో దీనికి. ఇంతకు తప్ప ఏమీ లేదు. ఇంతకు తప్ప అవి షోపుటప్కి తప్ప ఏమీ లేవు. దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? ఇవాళ ఎమ్మెల్సీలో ఉన్నామండి. భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నాయి. మన దగ్గర 40 మంది ఉంటారు. మన దగ్గర 40 మంది ఉన్నారు. ఈ 40 మందిని మేపుడు కాకపోతే ఎందుకండి? చట్టం చేయడానికి కూడా పనికిరారు. చట్టం చేయడానికి కూడా, బిల్లు పాస్ చేయడానికి కూడా పనికిరారు. వ్యతిరేకించడమే గంతే. వ్యతిరేకించి ఆగుతుంది. కొద్ది రోజులు ఆపి మళ్ళీ చేయొచ్చు. సో తాత్కాలికంగా అసెంబ్లీ అసలు వాస్తవానికి ఎగువ సభ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఒప్పులుంటే సరి చేసుకోమని సూచించే ఒక సంస్థ. అంతవరకే దీని పాత్ర. కొంత మేధావి వర్గం, కొంత మేధావి వర్గం రావాల్సినటువంటిది. కానీ దీంట్లో కూడా రాజకీయ అవసరాలను భర్తీ చేయడం వల్ల నీకు అక్కడి నుంచి రావాల్సిన అవుట్పుట్ ఏడొస్తుంది? నిజంగా అది ఉండాలనుకుంటే అక్కడి నుంచి రావాల్సిన అవుట్పుట్ వస్తలేదు కదా. ఎక్కడన్నా ఒక మంచి సూచన ఈ సభల నుంచి వస్తుందా? వాళ్ళు బిల్ చేసి పంపాలి, ఆమోదించాలి. వచ్చినా తీసుకోరుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు హెల్త్ అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, అంతకుముందు గతంలో నాగేశ్వర గారు చాలా మంది మేధావులు లేరని ఉన్నారు. కానీ ఇచ్చిన సలహా సూచన ఎంతవరకు తీసుకుంటారు అనేది తీసుకున్నాడు దేవుడు ఎరుగు. దాన్ని పాస్ చేసి పంపాలి అంతే. మరి ఇంత తెలిసిన మళ్ళీ ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేసినట్టు అంటే ఖచ్చితంగా వరంగల్ నుంచి చెప్పండి. ఈడ ఎన్నికలు లేకపోతే నేను ఎందుకు పోటీ చేస్తా బాయ్ సాబ్? ఎన్నికలు ఇక్కడ నేను పోటీ చేయకపోతే ఇంకోటి చేస్తాడు. నెక్స్ట్ పోరాటం ఇదే చేయబోతున్నారా? బీసీ తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత ఇది కూడా ఎమ్మెల్సీ తీసేయాలి. హెల్త్ ఎడ్యుకేషన్ దుబారా ఖర్చులు ఆపాలి. దుబారా ఒక ఎమ్మెల్సీకి జీతం 2,70,000 అండి. ఎమ్మెల్సీ చనిపోతే చనిపోయే వరకు ఈయన పెన్షన్, ఈయన చనిపోయిన తర్వాత ఇంటి ఆమెకు పెన్షన్, మళ్ళీ ఇతర బెనిఫిట్స్. ఉన్న పెన్షన్లే తీసేయమని చెప్తున్నాం మనం. లక్షలు వస్తుంది అప్పుడెప్పుడు 5,000కి చేరితే. ఇక్కడ నిజంగా మేము అందరం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామనే వచ్చినాం కదా. ఎగ్జాక్ట్లీ. మరి మా ప్రాణాలు రక్షించుకోవడానికి కోటి రూపాయల వరకు మేము మెడికల్ బిల్స్ ఇవన్నీ ఏంటి అండి? మేము రక్షించాల్సింది ప్రజల ప్రాణాలని. ప్రజల కోసం జీవితం అర్పితం చేసేటోనికి 2,70,000 జీతం ఎందుకండి? ఎంత ఉండాలంటారు? 10 రూపాయలు కూడా ఉండకూడదు. మీరు తీసుకుంటారా? ఎవరు? మీరు. నేను వచ్చిన జీతాలలో పబ్లిక్కే ఖర్చు పెట్టి పారేస్తాను. ఓకే. నేను వచ్చిన జీతాన్ని 100% పబ్లిక్ ఖర్చు పెట్టి పారేస్తాను. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టే. అంటే ఇంకోటి ఉంది సార్, ఎమ్మెల్సీ అయితే ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోతే కొంతమంది, ఇప్పుడు మీరు ఒప్పుకోకుండా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా డబ్బు లేకనో లేకపోతే జనాల్లో తిరగలేకనో కొంత మేధావి వర్గం అనుకునే వాళ్ళు ఈ ప్రజల్లోకి వెళ్ళి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వాయిస్ లేక వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేనో ఎంపీనో కాలనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, సరే రాజ్యసభని దీన్ని పోల్చొద్దు, అది వేరు, దానికి అధికారాలు వేరుంటాయి, దీనికి అధికారాలు స్టేట్లో వేరుంటాయి, పోల్చొద్దు. కానీ అటువంటి వారు కూడా చట్టసభల్లోకి వస్తే మంచిదైనటువంటి ఉద్దేశం ఉందని అంటారు. ఏం చెప్తారు? నిజంగా ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ వస్తే బాగుంటుంది. అది వస్తలేదు కదా. రావాలంటే ఏం చేయాలి? మల్లన్న గారు ఏం చెప్తారు దానికి? నేనేమంటున్నా, గవర్నర్ నియమించేటువంటి ఎమ్మెల్సీలు. అసలు గవర్నరే వేస్ట్ అంటాను. సరే తర్వాత ఎందుకంటే ఒక హైరార్కీ ఉంది కాబట్టి దాని పట్ల రాష్ట్రపతి, గవర్నర్ ఇప్పుడు ఉంది. నేనేమంటున్నా అంటే ఇంటలెక్చువల్ని సెలెక్ట్ చేసే విధానంలో రాజకీయ ప్రాబల్యం ఉండకూడదు. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో ఆ టీచర్సు, ఆ సంఘాలు, ఆ వ్యవస్థ అది పోటీ చేయాలి. దాంట్లోకి భారతీయ జనతా పార్టీ పోయి పోటీ చేయడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీనికి పోయి కాంగ్రెస్ పార్టీ పోయి పోటీ చేయడం, అంటే రాజకీయ పార్టీలు ఈ సెలక్షన్ కాడ కూడా జొరబడంతో అవి కల్తీ అయిపోతా ఉన్నాయి. కల్తీ అంటే ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఆల్రెడీ కాలేజీలు, స్కూల్లో పెడుతున్నాడు. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి పోటీ చేయమంటారా? ఏం చెప్తారు మీరు? క్లారిటీ లేదు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అందులోకి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆల్రెడీ కాలేజీలో ఉన్న ఒక పార్టీలో ఉన్నారు వాళ్ళు. అంటే ఆ పార్టీకి రాజీనామా చేసి డైరెక్ట్గా చేయమంటారా? ఏం చెప్తున్నారు మీరు? పార్టీకి రాజీనామా అంటలేను నేను. అంటే ఆ వర్గాల నుంచి ఇప్పుడు ఆ సమస్యలు ఎవరికి తెలుస్తాయి? గ్రాడ్యుయేట్ సమస్యలు నిరుద్యోగికి తెలుస్తాయి, వాళ్ళకే తెలుస్తాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నోనికి తెలివే కదా. సో కాబట్టి వాళ్ళ ప్రతినిధి వాళ్ళై ఉండాలి. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టు. పోటీ చేసేటువంటి హక్కు అందరికి ఉంది. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు, కేసు ప్రూవ్ కాకపోతే. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు. ఒకవేళ 2 సంవత్సరాల లోపు శిక్ష పడదంటే నువ్వు మళ్ళీ పోటీ చేయొచ్చు. సో అవన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకుడు పోటీ చేయడానికి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఏమీ లేకుండా, సపోజ్ ఒక
కానిస్టేబుల్ సెలక్షన్, వాని మీద కేసు ఉండకూడదు, ఎస్ వాని మీద ఏది ఉండకూడదు, ఒక కానిస్టేబుల్ అంటే తన పరిధిలో కొంతమందిని కాపాడే కానిస్టేబుల్కి ఏమో ఇవన్నీ ఉండాలి. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడటానికి ఏమి నిబంధనలు ఎక్కర్లేదు. కాబట్టి ఈ నిబంధనలన్నీ మార్చాలి, ఈ నిబంధనలన్నీ మార్చాలి. మార్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అంటే మీరు రాజ్యాంగం మార్చమంటారా, ఎలక్షన్ కమిషన్ సూచన ఇస్తారా? రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. రైట్, రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. అదే నేను చెప్తాను. అంటే మల్లన్న అంటే ముందు త్వరలో అంటే పార్టీ పెట్టి ఈ జేఏసీని మిళితం చేసి పోరాటం ద్వారా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పార్టీ అనే టాపిక్ మా దగ్గర లేదు. ఫస్ట్ ఓకే, మేము బీసీ భావజాలాన్ని ప్రతి పల్లెకు తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. ఓకే, ఇంకా విస్తృతంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ వాదాన్ని మరింత రెట్టించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయి తద్వారా బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ ఆకాంక్షను ప్రేరేపించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది అన్ని అంటున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని పెడితే మాకేం ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ నినాదం అంటా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ. జాతీయ పార్టీ కేసీఆర్ అధ్యక్షుడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శాఖకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకి ఇవ్వండి, మేము హ్యాపీ. సో ఇట్లా ఆ స్థానంలోకి మా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు, ఈ వర్గాల వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని కోరికలు నెరవేరుతాయి. తద్వారా ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. సో బీసీలకు ఖచ్చితంగా పార్టీ ఉండాల్సిందే. ఇవి మేము పెట్టుకున్న పార్టీలని ఈ పార్టీలు కనుక ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు మేము పార్టీ గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు మేము భావజాల వ్యాప్తిలోనే ఉంటాం. రైట్. అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే ఫస్ట్లో అడిగాను నేను, ప్రొఫెసర్ జయశంకర్ గారిని మీరు కలిసే ఉంటారు, మీకు తెలియదు కాదు. అంటే ఆయన ముందు ఉద్యమం సమయంలోని ఒకవేళ తెలంగాణ వస్తే, పాపం ఆయన ఉన్నప్పుడు తెలంగాణ రాలేదు అప్పటికి, సో ఈ ఉద్యమం వస్తే మళ్ళీ ఇంకొక ఉద్యమం రాబోతుంది అని ఎందుకన్నారు అనేది ఆ స్టేట్మెంట్ మీరే ఇచ్చారు. ఎక్కువ జనాలకు కూడా ఆయన అన్నారు అనేది జనాల్లోకి వెళ్ళింది. నేను ఒక్కని కాదు, ఆయన చుట్టూ అనుచరులు అందరికీ తెలిసింది. తెలియదని అంటలేదు సార్, ఆయన ఇచ్చారు. కానీ అంత ఆయన ఎందుకు మాట చెప్పిండంటే, సహజంగా ఈ తెలంగాణ గడ్డకి ప్రతి 10 సంవత్సరాలకు ఒక మూమెంట్ పుట్టిస్తుంది. ఈ గడ్డలోనే ఉంది, మరి అది ఎట్లా ఉందో తెలియదు. కానీ ఈ గడ్డ ప్రతి 10 ఏళ్ళ ప్రతి దశాబ్దానికి ఒక మూమెంట్ను పుట్టిస్తుంది. తెలంగాణ మూమెంట్ తీసుకోండి, లేకపోతే ఏది మన జోన్ల వ్యవస్థ మూమెంట్, ఇట్లా ప్రతిసారి ఒక మూమెంట్ను పుట్టిస్తుంది. 6 జోన్లు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని జయశంకర్ గారు 1950 ప్రాంతం నుంచి కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. రైట్, ఇడ్లీ సాంబార్ ఉద్యమం దగ్గర నుంచి కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న తెలంగాణ వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన తెలంగాణ కాదు, ఇది భౌగోళిక తెలంగాణ మాత్రమే వస్తుంది. ఈ తెలంగాణలో ఈ వర్గాలకు, మెజారిటీ వర్గాలకు అధికారం వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ తెలంగాణ సాకారం అవుతుంది అనేది జయశంకర్ గారి మాట. సో ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ నుంచి, ఇప్పుడు ఉండేటువంటి పాలకుల దగ్గర నుంచి అధికారాన్ని మరో ఈ మెజారిటీ వర్గం ట్రాన్స్ఫర్ చేసుకునే ఉద్యమం పుట్టాలనేది ఆయన ఆలోచన. అంటే మీకు ఎట్లా వచ్చింది అసలు ఈ థాట్? ఎందుకు సడన్ గా, అంటే కాంగ్రెస్ పార్టీలో అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత కొంచెం ఉధృతంగా ముందు నుంచే ఉండొచ్చు, దాని గురించి మీరు అంతకుముందు కూడా 7-2 ఈ ఉద్యమం ఇవన్నీ చేస్తూ సడన్ గా ఇటు టర్న్ ఎందుకు తీసుకున్నారని? నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఈ అంశం మీద. ఓకే, ఈ కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ గారి మాట మీద ఇక్కడ జాయిన్ అయినా. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ థాట్ నాకు ఇప్పుడు వచ్చింది కాదు, ఈ ప్రాసెస్ లోనే వర్క్ చేస్తా ఉన్నాం మేము అనేక సార్లు. ఈ ప్రాసెస్ లోనే వర్క్ చేస్తా ఉన్నాం. 2010-11 ఆ ప్రాంతంలో బైంసాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఏం రావాలి రాష్ట్రం అంటే, ముందు నుంచి మీరు కృష్ణ గారితో కొంత టచ్ లో ఉన్నారు? మేమంతా కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నాం, ఒకరికొకరు సహకరించు. ఇక్కడ జయశంకర్ గారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం రాసిన కుంపల్లి వెంకట్ గౌడ్ రాసినటువంటి, ఆయన కుంపల్లి వెంకట్ గౌడ్ గారు ఏం చేసినంటే జయశంకర్ సార్ దగ్గర కూర్చొని రాసుకోవాలి, ఆయన మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకుంది. కరెక్ట్. అందులో నేను ఆ ఆడియోలో దాదాపుగా అయినా, అందులో ఆయన ఆవేదన, భవిష్యత్తులో ఏం జరగాలనేటువంటి ఆయన ఆలోచన మొత్తం దాంట్లో కనిపిస్తుంది. అంటే జరగాలన్నా జరుగుతుందని, జరగాలి, జరుగుతుంది అనేటువంటి ఆ ఆలోచన అంతా అందులో ఉంది. సో
ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం, ఆయనకున్నటువంటి మేధా సంపత్తి, తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా బీసీ బిడ్డగా ఆయనకు గొప్ప మేధాశక్తి ఉంది. అటువంటి వ్యక్తి ఫ్యూచర్ను గుర్తించి ఆ రోజు మాట్లాడాలి. ఇవాళ నేను తీర్మార్మలన్నా మాట్లాడుతున్న బీసీ వాదం కాదు, వెనకటి నుంచి ఇది మనసులో రగిలిపోతున్నటువంటి అంశం. దాన్ని నేను పట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అంతే, జయశంకర్ సార్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఆ రథాన్ని లాగేటువంటి ఒక కార్యకర్తలం మాత్రమే. రైట్. అంటే దీంట్లో ఎస్సీ మంద కృష్ణ మాదిగను కూడా కలుపుకొని వెళ్ళబోతున్నారా? అంటే ఏం చెప్పబోతున్నారు? అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదా? ఎందుకు లేదు భాయ్ సార్? మందకృష్ణ మాదిగ గారైనా 30 సంవత్సరాల పాటు ఆ జాతుల వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ. ఆయన త్యాగం ముత్తదేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఆయన ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఎంతో మంది ఆ ఉద్యమాన్ని కించపరిచి కాడెత్తేసి ఎక్కడోడక్కడ వెళ్ళిపోయినా ఒక్కడై మోసాడు ఉద్యమాన్ని. ఒక్కడై మోసి తీరాన్ని చేర్చాడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు 30-40 సంవత్సరాల నుంచి బీసీల కోసం, స్కాలర్షిప్ల కోసం అంతో ఇంతో గలమెత్తినటువంటి బిడ్డ. జాజుల శ్రీనివాస్ ఆయన స్థాయిలో బీసీ పోరాటాన్ని ఆయన నడిపించుకుంటూ వస్తా ఉన్నారు. ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ వీళ్ళందరూ కూడా ఈ జాతుల కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఈ జాతి ఎట్లా మర్చిపోతుంది? ఈ జాతికి దక్కేటువంటి అధికారంలో వీళ్ళందరూ భాగస్వామ్యులు కావాలి కదా, అప్పుడే ఈ జాతికి మంచి జరుగుతుంది. అంటే మీరు మల్లన్న గారు ఒకటి చెప్పండి, ఒక సామాజిక కోణంలో కావచ్చు, చదువుకున్న వారిగా కావచ్చు, పోనీ ఎమ్మెల్సీగా కావచ్చు, రాజకీయ ఎట్లన్నా చెప్పండి. అంటే మేము అనుకునేదంటే మందకృష్ణ మాది గారిని క్వశ్చన్ అడగాలి. అన్న ఇంటర్వ్యూకి రాలేకపోయారు, ఇంకో 2 రోజులు టైం అన్నారు. నేనేమంటున్నా అంటే 2 ఉన్నాయి ఇందులో అంశాలు. 30 సంవత్సరాల పోరాటం ఒక 30 లేకపోతే 300 ఉద్యోగాల కోసమే చేసిరా? ఎస్సీ వర్గీకరణ అనేది 4గా ఏబిసిడిగా వర్గీకరణ చేశారా? రెండోది కూడా అనొచ్చు మీరు, అంటే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఆయనను చూసి మనం ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ఆయన ద్వారా మనం నేర్చుకొని మన దేశాన్ని మనం నడుపుకుంటూ ఉండొచ్చు. అంటే ఈ రెండింటిని ఎట్లా బ్యారేజ్ వేస్తారు? ఇప్పుడు అన్ని ఉద్యోగాలు అయితే లేవు అసలు. అంటే దీనికోసం ఈ పోరాటం చేసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నాకు, అంటే ఉద్యోగాల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. ఒక తరం రిటైర్ అవుతుంటుంది, ఇంకో తరం ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి 300 ఉద్యోగాల కోసం కాదు, అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఎగ్జాక్ట్ 2% ఉద్యోగాలు ఉన్నాయండి గవర్నమెంట్. మందకృష్ణ మాదిగ గారు చేసిన, నేను తప్పుగా భావించట్లేదు, ఆయన పద్మశ్రీ. ఆయన చేసినటువంటి ప్రయత్నము ఈ 300 ఉద్యోగాల కోసం కాదు, శాశ్వతంగా పరిష్కార మార్గం కోసం చేసిన ఆయన. శాశ్వత పరిష్కార మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి. మందకృష్ణ మాదిగ గారు చేసింది ఓన్లీ మనం ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం అనుకుంటా కాదు. కలాంగుల కోసం కొట్లాడింది ఆయన, తంతుల కోసం కొట్లాడింది ఆయన, పేద వర్గాల కోసం కొట్లాడింది ఆయన, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడింది ఆయన, చాకలి ఐలమ్మ గురించి కొట్లాడింది ఆయన. అనేక రకాల పోరాటాలు ఆయన తన చేతులతో చేసినటువంటి అనేక పోరాటాలు కళ్ళ ముందు ఉన్నాయి. అంటే నేను క్వశ్చన్ అడిగింది ఏంటంటే, చదువుకున్నానికి ఏమని కూడా ఇది తెలియదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. నేను నిజంగా చెప్తున్నా, నాకు కూడా తెలియదు అనుకోండి. ఇప్పుడు చదువుకున్న ఒక 100 మందిని పిలుద్దాం, ఈయన ఎందుకు పోరాటం చేసినంటే ఏముందర గవర్నమెంట్ జాబ్ కోసం ఉద్యోగం చేసిన అని అంటారా అనరా? మీరు చెప్పండి. పబ్లిక్ వెళ్తే ఇదే ప్రశ్న. మందకృష్ణ మాదిగ హృదయాన్ని తట్టి చూసిన కూడా మాట అట్లాగా నేనేమంటున్నా, ఇక్కడ పోయి రోడ్డు మీద సిచ్యువేషన్ అట్లుంది. ఇవాళ ఒకప్పుడు మాదిగ అనే పేరు పెట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ, సంకోచించినటువంటి మాదిగాని బలంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావడం అంటే ఒక ఆత్మగౌరవం. ఒక జాతి కొన్ని తరతరాలుగా అణచివేతకు గురయ్యి అంటరాని తరాన్ని మోస్తున్నటువంటి ఒక జాతి బిడ్డ గర్వంగా చెప్పుకొని తన పేరు చెప్పుకోవడానికి బయట మందకృష్ణ మాది కారణం కాదా? దీనికి కేవలం ఉద్యోగాలేంది? ఉద్యోగాలు అనేది చిన్న కార్యక్రమం. ఆయన చేసినటువంటి పోరాటం, మందకృష్ణ గారు చేసినటువంటి పోరాటం రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది కదా. సో మీరిద్దరు అంటే అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎట్లా కోరిలేట్ అవుతారు, ఎట్లా ఈ ఉద్యమాన్ని ముందుకు చేస్తారు, వాళ్ళు మీకు ఎట్లా ఉపయోగపడతారు? ఇదే బిగ్ ప్రశ్న. ఎందుకంటే బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు, వాళ్ళు కూడా అనుకుంటారు ఎస్సీఏ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. ఇక్కడ మీరు నిన్న ఇలాంటి ఫలితాలు చూస్తే బీసీ ఉద్యమం బలంగా వేలునుకుంటున్న సందర్భంలో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది. అంటే బీసీ మూవ్మెంట్ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాన్ని కూడా కాంక్షిస్తా ఉంది. ఇక్కడ సేమ్ టైం మందకృష్ణ మాదిగన్న గారు కానీ, మేము కానీ, బీసీలం కానీ, ఎంబీసీలం కానీ, మేమంతా కూడా ఐక్యంగా ముందుకు పోయేటువంటి బాటలు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ ఆ బాటలన్నీ కూడా రాజ్యాధికారం వైపు పోతాయి. మేమందరం పరస్పరం సహకరించుకుంటూ అన్నాదమ్ముల వలె ఎవరి పావుషేరు వాళ్ళు తిని, ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఈ సమాజంలో సగర్వంగా బతకాలనేది మా అందరూ ఉద్దేశం. దీంట్లో ఎస్టీలు కలుపుకోరు.
ఎస్సీ ఎస్టీలు కూడా అందరం ఎస్సీ ఎస్టీ ఓసీ ఒకటి పక్కన పెడుతున్నారు. ఓసీ పక్కన పెట్టట్లేదు. ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో అది ఆ వర్గాలకు దక్కాలి. ఆ వర్గాలకు వాళ్ళకు 1% వెళ్తుందా 2% వెళ్తుందా ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత దక్కుతుంది అనేది అది వాళ్ళకి దక్కాలి. దానిపైన కూడా మల్లన్న గారి పోరాటం 100%. ఎందుకంటే ఇవాళ తార్నాక కాడ ఒక రెడ్డి కుటుంబం సూసైడ్ చేసి నలుగురు నిరుద్యోగం సమస్యతో అటువంటి కుటుంబానికి ఈడబ్ల్యూఎస్ కోటా ఆసరా కావాలి. ఇదే మెదక్ జిల్లాలో ఒక ఆయనకి ఎక్స్ జెడ్పీటీసీ ఆయనకు 20 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ బిడ్డకి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే దక్కాల్సినోనికి దక్కకుండా మీరే ఎత్తుకొని పోతే అందులో ఉన్న పేదోడు ఎటు పోవాలి మరి? అందుకే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాలి. ఓకే, ఎస్సీ కోటా ద్వారా వీళ్ళకి దక్కాలి, ఎస్టీ కోటా ద్వారా వాళ్ళకి దక్కాలి. బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు కూడా అంతే దక్కాలి. మొత్తం మీద ఒక 50% మించకుండా అట్లానేం లేదు. ఇక 50% ఎప్పుడో మించిపోయింది కదా. 50% ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే 50% మించిపోయినట్టు. సో 90% ఇచ్చేయమంటారు. 90 అయినా ఇచ్చేయాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. మీ వాటా మీ ఇళ్ళది మాకు ఇవ్వకండి, మాది మాకే ఇవ్వండి. ఓకే, మాది మేమే తీసుకుంటాం. రైట్. సో బీసీ దీని గురించి ఉద్యమం గురించి మరోసారి ఇంకోసారి డీటెయిల్గా చేసే ప్రయత్నం సార్. చివరిగా ఒక పొలిటికల్ చిన్న క్వశ్చన్ సార్. అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్డినెన్స్ కావచ్చు లేకపోతే ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు చేసిన దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ మీ రకంగా మీరు ఏదైతే టీవీలో చేసినారో ఆ రకంగా చేయడం జరిగింది. అప్పట్లో సోనియా గాంధీ గారు ఆయనకి సారీ చెప్పడం జరిగినది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఆయనతో పోల్చి ఇంతో పోల్చి ఆ రకం కదా, అంటే మిమ్మల్ని తీసేసిన దానికైనా ఇంకా దేనికన్నా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే అన్ని టీవీలో కూడా తీన్మార్మలను ఒక 2 రోజులంతా వీడియోలు నేను కూడా చూస్తూ ఉన్నాను. అసలు ఏంది మా దాంట్లో కూడా బీఆర్కే న్యూస్లో అసలు ఏం జరిగింది అనేది కొంచెం కూలంకుశంగా ఒకటి వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణం చించడం కాదు. తీన్మార్మలన్న ఎత్తుతున్న గలము అది ఆ వర్గాలకు ప్రమాదకరం అని భావించారు కాబట్టే భయం. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని ఒక బూత్ పదంతో తిట్టాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ దొంగ వీడు అని చెప్పాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్లు ఇచ్చి కొనుకొచ్చుకుంటూ పిసిసి చీఫ్ పదవి అని చెప్పాడు. జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు టికెట్ల గురించి నేను ఆశ్చర్యపోతా ఉన్నా, ఎమ్మెల్సీ షాక్ లో ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. వి హనుమంతరావు గారు రోటి మాటలు. ఇక్కడ వీళ్ళు అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన హనుమంతరావు గారు మీతో లేరా? బీసీలతోనే ఉన్నాడు. అదే అయితే అప్పర్ క్యాస్ట్ కి చిన్నారెడ్డి గారు తూడి మెగారెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని తిట్టొచ్చారు. వీళ్ళు ఎవ్వరు ఏమన్నా కూడా ఏమీ లేదు. కానీ తీన్మార్ మల్లన్న పదవి కోసం కాదు నేను మాట్లాడింది, ప్రాజెక్టుల కోసం కాదు మాట్లాడింది. ప్రభుత్వం చేసిన నిర్ణయం బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది హ్యాపీయే కదా. నేను ప్రజల కోసం మాట్లాడితే సస్పెన్షన్ గురైనా, అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎంతైనా అనొచ్చు అన్నట్టు మీరు చెప్పదలుచుకున్నారు. ఇవాళ వీళ్ళకి ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారండి? అదే నా క్వశ్చన్. అంటే రాహుల్ గాంధీ కూడా చేశారు ఆ పని అని చెప్తున్నాను. నేనేమంటున్నా, ఇవాళ మీకు తెలుసో తెలియదో ఇందిరాగాంధీ గారిని కూడా సస్పెండ్ చేసిరు వీళ్ళు. సస్పెండ్ చేసి ఇందిరాగాంధీ గారు మళ్ళీ సపరేట్ పార్టీ పెడితే కాంగ్రెస్ గుంజుకొని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టినారు. ఆ చరిత్ర అంతా అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తిట్టాల్సింది అప్పర్ క్యాస్ట్, వాళ్ళకి షోకాజ్ నోటీసులు లేవు, బీసీలు మాట్లాడితే మాత్రం ఇస్తాం అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది తీన్మార్ మల్లన్న సాధారణంగా ఉంటే తీన్మార్ మల్లన్నకి ఏం రాకపో నోటీసు. తీన్మార్ మల్లన్న బీసీ అంటుండు కదా కాబట్టి షోకాజ్ నోటీస్. నువ్వు బీసీ మూవ్మెంట్ అనకపోతే నీకు ఏది లేదు. ఇక బీసీ మూవ్మెంట్ వాళ్ళ గుండెల్లో భయాన్ని రాజేసింది. అదే నా సస్పెన్షన్. అంటే బీసీ మూవ్మెంట్ని దానికోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేసింది. ఇది మీ స్టేట్మెంట్, రైట్ సార్? చివరిగా ఇది అంటే డీటెయిల్గా తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనీ పవర్ పాలిటిక్స్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది అని తీన్మార్ మల్లన్న గారు ఒక 2 minutes ఏం చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఇంత మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నారు కదా. అది ఒకటి కరెక్టే. ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకునే విధానం అంటే ఈ రాజ్యాంగం అమెండ్మెంట్స్ ఇవన్నీ జరగాలి. కానీ ఎమ్మెల్యేతో పాటు సీఎం క్యాండిడేట్ కూడా ఓటేయాలి. అది ఎగ్జాక్ట్లీ అది ఉన్నప్పుడు కొంత మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనసును ఎవరు చూరగొంటే వాళ్ళు డైరెక్ట్ గా బీసీ అన్నారు కదా, అందుకు అది ఎందుకంటే మంచి క్వశ్చన్. అది మీరు చెప్పింది మంచి క్వశ్చన్. ఎమ్మెల్యేతో పాటు
ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా నేరుగా ఓటేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ఓటేసేటువంటి సిస్టమ్ ఉంటే అది చాలా బాగుంటుంది. మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా బాగుంటుంది. రైట్ సార్, ఇంకోసారి అంటే బీసీ ఉద్యమం అంటే ఇంకా రానున్న రోజుల్లో అంటే ఏ రూపు దాల్చుకుంటుందో, మీ జీఏసీ అంటే ఏ కార్యాచరణ చేస్తుందో చూద్దాం. తర్వాత ప్రజలకు కూడా కొంత ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఏదో యాంకర్ చేస్తే మల్లన్న గారు ఉంటే షాకులు ఇవి అయితే ఉండవు నా ఇంటర్వ్యూలో అని తెలియజెప్పుకున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే దీని నుంచి మీకు ఎంతో కొంత అందుతుందని అయితే తెలియదు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అన్న.